యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మంగళవారం ప్రభుత్వపు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుండాల మండల గ్రామాలలో బండ కొత్తపల్లి, వస్తకొండూరు, పెద్దపడిశల, తుర్కలాషాపురం, నూనెగూడెం, మర్రిపడగ, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం గుండాల మండలంలోని బండ కొత్తపల్లి, వస్తకొండూరు, పెద్దపడిశల, తుర్కషాపురం, అంబాల, నూనెగూడెం, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం గ్రామాలలో సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో మారుమూల మండలమైన గుండాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తారతమ్యం లేకుండా సంక్షేమ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. గుండాల మండలంలో నీటి సమస్య రావద్దని కేవలం నీటి కోసమే సుమారు 25 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. జనగామ జిల్లా నుండి గుండాల మండలానికి మిషన్ భగీరథ నుండి నీరు రావాలని అధికారులను ఆదేశించడం జరిగింది. నవాబ్పేట్ రిజర్వాయర్ నుండి రావాల్సిన నీటి కాలువ గడ్డితో పేరుకుపోవడంతో ఈఎన్సీ, ఎస్సీతో మాట్లాడి నీటి విడుదలకు కూడా కృషి చేశాడని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్పై 0 బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలువేలా కృషి చేస్తుందని తెలిపారు. చూడండి అనిపించుకోక మనము ఒకరితో ఎందుకు అనిపించుకోవాలి? మీడియా వాళ్ళు ఉంటారు.